ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರುವಂತಹ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಸುದ್ದಿಗೋಷ್ಠಿ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾರೆ, ನೋಡೋಣ. ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. వీరి సేవా కాల పరిమితి ఏదైతే ఉందో 15 రోజులు కానీ 30 రోజులు కానీ 90 రోజులు కానీ విద్యార్థులు కనీసం డిగ్రీ చేసి ఉండాలనేటువంటిది ఒక కాన్సెప్ట్ మీద మన వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ డిపార్ట్మెంట్లో దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో 45-65 సంవత్సరాలు వయసున్న వారు అర్హులు. వీరికి ఐఐటి అహ్మదాబాద్ డైరెక్టర్ ప్లానింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సేవకులకు సంయుక్తంగా తిరుమలలో శిక్షణ ఇచ్చేందుకు టిటిడి చేపట్టబోతా ఉంది. వీరికి 3 రోజుల పాటు శిక్షణ, 1 రోజు ఫీల్డ్ విజిట్ చేయాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత వీరు గ్రూప్ సూపర్వైజర్లుగా సేవలు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ శిక్షణ ఇచ్చే వాళ్ళకి శిక్షణ ఉంటుంది. ఆ విధంగా చేస్తే క్వాలిటీ సర్వీస్ వస్తుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళందరూ కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడీలోని సిమ్స్, బార్డు, ఆయుర్వేద, చిన్నపిల్లల ఆసుపత్రి, అశ్విని ఆసుపత్రుల్లో శ్రీవారి సేవ ద్వారా రోగులకు ఉచితంగా సేవలు అందించేదానికి కూడా ప్రణాళికలు చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా విద్యార్థులు మినిమం డిగ్రీ చేసి ఉండాలి అనే ఒక నిబంధన పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ సేవ, విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు వచ్చి మేము సేవ చేస్తాం, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని వాళ్ళు అడగటం జరుగుతూ ఉంది. వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకునేదానికి ప్రావీణ్యత ఉన్న వాళ్ళు, నిపుణులు వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని వారి సేవలు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని దాన్ని ఎలాగైనా సరే ఈ భక్తులకు ఏదైతే సేవలు అందిస్తున్నారో ఇంకా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ తీసుకొని రావటం జరుగుతుంది. ఇదే విషయాన్ని మీ అందరితో పంచుకోవాలి. మీ ద్వారా యావత్ ప్రజలందరికీ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీ ద్వారా మెసేజ్ వెళ్ళాలి. క్వాలిటీ సర్వీస్ ఇచ్చేదానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టబోతా ఉంది. శ్రీవారి సేవ ట్రైనర్స్ మాడ్యూల్ ఒకటి ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది. గౌరవ చైర్మన్ గారు దాన్ని ప్రారంభిస్తారు. ఐటీ రెడీగా ఉన్నారా నాదముని? యా. మొత్తం సూపర్వైజర్ అయినది సార్. దాంట్లో సార్ అక్కడ కెమెరాస్ మరి అక్కడ ఫోకస్ చేస్తే బాగుంటుందేమో. అక్కడ కనిపిస్తుంది. సైడ్ నుంచి కూడా, సైడ్ నుంచి ఉంది కదా, రైట్ సైడ్. సార్ ఒక్క నిమిషం బటన్ నొక్కండి సార్. అదే అయిపోయింది. సార్ ఫోటో కోసం సార్ ఇవ్వ సార్ కొంచెం పక్కకి. శ్రీవారి సేవ దీనికోసం వాలంటీర్స్, ట్రైనర్స్
డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ ఫీల్డ్స్ అన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగానే ఉంటాయి. ఇవన్నీ కూడా సింపుల్ ఆధార్ కార్డు బేసిస్, మొబైల్ నెంబర్ ఉపయోగించుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళకి ఇంతకుముందు ట్రైనింగ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే అది కూడా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా తీసుకొని వీళ్ళల్లోంచి ఎవరు ట్రైనర్స్ ఉండాలనేది కూడా మేము ఫైనలైజ్ చేసి చేస్తాము. ఈ తర్వాత ఈ రోజు నుంచి ఇది అందుబాటులో ఉంటుంది ప్రజలందరికీ కూడా. వాలంటీర్స్ ఎవరన్నా ట్రైనింగ్ కోసం వారు అప్లై చేసుకోవాలంటే ట్రైనింగ్ ఇవ్వడానికి, ట్రైనింగ్ తీసుకోవడానికి కాదు, ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ ఆఫ్ ది ట్రైనర్స్ అంటే ఎవరైతే ట్రైన్ చేస్తారో వారికి ఐఎం అహ్మదాబాద్ వారి కోఆపరేషన్తో వాళ్ళు డిజైన్ చేసిన మాడ్యూల్ ద్వారా మనము ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికోసం అప్లికేషన్స్ పెట్టుకోవాలని మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం. నేను చెప్తాను తర్వాత. ఇది సార్ ఇంకొక ఇష్యూ ఉంది, అది కూడా చెప్పేస్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే ఈ బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు ఏదైతే ఉందో దానికి బహుశా 3 నెలలు అయిందా మనం టెండర్ ఇచ్చి. 3 months కింద దాన్ని టెండర్ పద్ధతి ద్వారా దాన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా బిగ్ క్యాంటీన్లు మరియు 6 జనతా క్యాంటీన్లు ఉన్నాయి. దానికి భక్తులకి మరింత రుచికరమైనటువంటి ఆహారం అందించాలి. గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ప్రైజ్ పెట్టేసి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆ ప్రైజ్ కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రీతిలో వాళ్ళు క్యాంటీన్లు నడపటం, రేట్లు పెంచటం, సరిగా క్లీన్గా ఉండకపోవటం, ఎవరినైనా వెళ్ళి కూర్చొని భోజనం చేయాలంటే వీలు కాని పరిస్థితి అట్లా ఉండేది ఆ క్యాంటీన్లన్నీ. అలాంటివన్నీ ఉండకూడదు. దీనికి ఒక స్టాండర్డ్, తిరుమల సరిపడా స్టాండర్డ్ క్యాంటీన్లు రావాలి, ఎవరైనా వెళ్ళి శుభ్రంగా భోజనం చేయాలి అనే ఉద్దేశంతో. మీకు అందరికీ తెలుసు, చాలా మంది ఇక్కడ భోజనం చేయలేకపోతున్నా తెప్పించుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆలోచన చేసి బోర్డులో పెట్టి ఏం చేయాలంటే దానికి ఒక నియమ నిబంధనలు పెట్టాం. ఇంత టర్నోవర్ ఉండాలి, ఇన్ని బ్రాంచీలు ఉండాలి. అంటే చిన్న వాళ్ళు కాకుండా పెద్దవాళ్ళు వస్తారు, వాళ్ళ పేరు కోసమైనా ఈ క్యాంటీన్లన్నీ బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు, మంచి ఫుడ్ సప్లై చేస్తారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డులో. దాని ప్రకారంగానే కొన్ని టెండర్ పద్ధతి ద్వారా ట్రాన్స్పరెంట్గా ఆ టెండర్ ప్రాసెస్ అంతా కూడా వీడియో రికార్డ్ చేసి, ఇటువంటి ప్రాసెస్ నేను అనుకోవటం నాకు తెలిసి తిరుమల ఇంతవరకు ఎవరు చేయలేరు. మనం ఈ పద్ధతుల్లో చేస్తే భక్తులకి సౌకర్యంగా ఉంటుంది, రుచికరమైన ఆహారం అందిస్తారు. మనకు ఒక రెవెన్యూనే ఇంపార్టెంట్ కాదు, భక్తులకి సేవ కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో సో ఇటువంటి క్యాంటీన్లు ఒక 6 చిన్న జనతా క్యాంటీన్లు కూడా టెండర్ ప్రాసెస్ ద్వారా తీసుకోవటం జరిగింది. టెండర్లో ఎక్కువ మంది ప్రాసెస్ ఉంటే అందరి ముందర డిప్ తీయటం, దాని ద్వారా కొన్ని అలాట్ చేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరూ మనకి భక్తుల ద్వారా కానీ ఇతర వ్యక్తుల ద్వారా కానీ మనకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఇందులో ఎలాంటి అవకతవలకు పాల్పడకుండా చాలా ట్రాన్స్పరెంట్గా దాన్ని అలాట్ చేయడం జరిగింది. అది త్వరలోనే ఈ క్యాంటీన్లన్నీ ప్రారంభిస్తే మనకు తిరుమలలో ఏదైతే క్వాలిటీ ఫుడ్ ఏదో దాన్ని ఆ సమస్య తీరిపోతుందనేది మా గట్టి నమ్మకం.
సో దీని మీద ఎంతో మంది ఏదో మాట్లాడుతున్నారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. మేమైతే మన అధికారులు అయితే చాలా చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు. ఎలాంటి ఫిర్యాదులు కూడా మాకు రాలేదు. కాబట్టి దీని మీద ఏదన్నా ఇన్ డీటెయిల్ ఎలా చేశారు ఏంటి అని కావాలంటే మన అడిషనల్ ఈఓ గారు చెప్తారు. ఏ పద్ధతుల్లో మనం దాన్ని సెలెక్ట్ చేసాం ఏంటి అనేది ఈ టెక్నికల్ డీటెయిల్స్ కూడా అన్ని కూడా ఈ అడిషనల్ ఈఓ గారు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. రాలేదు, మాకైతే ఏం రాలేదు. ఏం చెప్తాను సార్, గత 14 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేపట్టడం జరిగింది. ఈ సంస్కరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులకి మెరుగైన సౌకర్యాలని ఇవ్వడం, అలాగే తిరుమల యొక్క పవిత్రతను కాపాడటం. గత 14 నెలల్లో చేసిన సంస్కరణలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈరోజు ఈ 2 సంస్కరణలు శ్రీవారి సేవకులకు సంబంధించింది, బిగ్ క్యాంటీన్, జనతా క్యాంటీన్కి సంబంధించిన సంస్కరణలకు సంబంధించినవి ఈరోజు చైర్మన్ గారు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. వాటి గురించి నేను కొద్దిగా డీటెయిల్స్ కూడా చెప్తాను. ఈ సంస్కరణలు ఎలా వస్తున్నాయి అనేది, రిజల్ట్ ఏమిటి, ఫలితాలు ఏంటి అనేది చూడటానికి ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఒకటి చాలా సిస్టమేటిక్గా డెవలప్ చేయడం జరిగింది. అదే ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా, తర్వాత శ్రీవారి సేవకుల ద్వారా ఫిజికల్ సర్వే, వాట్సాప్ నంబర్ ద్వారా, ఈ క్యూఆర్ కోడ్ మీరు చూస్తూ ఉంటారు వివిధ ప్రాంతాల్లో, వాటి ద్వారా కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం వలన చాలా ఎక్కువ పర్సెంటేజ్, మోర్ దాన్ 95% మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. దీంట్లో మనకి సజెషన్స్ కూడా వస్తాయి, సలహాలు ఇస్తూ ఉంటారు. ఏమిటి, ఎక్కడ ఏమి ఇబ్బంది వచ్చిందనేది చూసుకుని దాని మీద మళ్ళీ కరెక్టివ్ స్టెప్స్ ఏం చేయాలనేది కూడా మనం చేస్తున్నాం. అలాగే ప్రతి నెల కూడా ఈ ఫీడ్బ్యాక్ సిస్టంలో క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కానీ, అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి, నైవేద్యాలు ఎలా ఉన్నాయి, లడ్డూ ప్రసాదం ఎలా ఉంది, కళ్యాణ్ కట్టలో సేవలు ఎలా ఉన్నాయి, లగేజ్ సెంటర్లో ఎలా ఉన్నాయి, వసతి ఎలా ఉంది, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా లక్షల మందితో, వేల మందితో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఇది చాలా బాగుంది. వీటిలో ముఖ్యంగా క్యూ లైన్ మెయింటెనెన్స్ అనేది చాలా బాగా చేస్తున్నాము. దాంట్లో ఒక డిప్యూటీ ఈఓని వారి స్టాఫ్తో పాటుగా ప్రత్యేకంగా క్యూ లైన్ మెయింటెనెన్స్ అనేది చూడటానికి పెట్టాము. వారందరూ కూడా చాలా పకడ్బందీగా చేయడం వలన ఎక్కడ ఇబ్బందులు రావడం లేదు. అలాగే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ టెంపుల్ స్టాఫ్ కూడా చాలా మంచి కోఆర్డినేషన్తో చేస్తున్నారు. అలాగే క్యూ లైన్లో అన్నప్రసాదాలు ఒక మెనూ ప్రకారం ఇవ్వడం, సిస్టమేటిక్గా టైం ప్రకారం ఇవ్వడం, ఎవరు మిస్ కాకుండా మానిటర్ చేసుకోవడం, సీసీ కెమెరాలో రికార్డ్ చేసుకోవడం జరుగుతున్నదంతా కూడా. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా టైం టు టైం ప్రతి గంటకి కూడా అప్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇప్పటిదాకా ఒక 6-7 గట్టి కంప్లైంట్స్ వచ్చాయి. ఏమీ ఫుడ్ పెట్టలేదు, అది ఇదని సోషల్ మీడియాలో క్యాంపెయిన్, ఇవన్నీ కూడా తప్పని నిరూపించడం జరిగింది. ఎందుకంటే ఎవరు మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. దాంట్లో క్లియర్గా ఎవరెవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతాయి. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేసింది కూడా మేము టీటీడీ తరఫు నుంచి తిప్పికొట్టడం జరిగింది. ఎందుకంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఆ రోజు పాలు తీసుకున్న వాళ్ళు మాకు పాలు లేదని మంత్రి గారు వస్తే, మా శాఖ మంత్రి వారు వస్తే ఆయన దగ్గర కంప్లైంట్ చేయడం, అవన్నీ కూడా చూపించడం, ఇవన్నీ జరిగినాయి. సో ఎక్కడా కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు, అన్నీ సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. అలాగే అన్నప్రసాదం కాంప్లెక్స్లో అక్కడ ఆహార పదార్థాలు, అన్నప్రసాదాలు యొక్క నాణ్యత పెంచడం జరిగింది. అలాగే పర్యవేక్షణ పెంచడం జరిగింది. స్టాఫ్ కూడా టీటీడీ బోర్డు స్టాఫ్ శాంక్షన్ చేసి ఇంతకుముందు ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರುವಂತಹ BR ನಾಯ್ಡು ಅವರು ಹೊಸ ಯೋಜನೆಯನ್ನು ಘೋಷಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಇನ್ನು ಮುಂದೆ ಭಕ್ತರಿಗೆ ರುಚಿ ಶುಚಿಯಾಗಿರುವಂಥ ಆಹಾರ ಸಿಗುತ್ತೆ. 6 ಜನತಾ ಕ್ಯಾಂಟೀನ್ಗಳನ್ನು ಆರಂಭ ಮಾಡುವುದಾಗಿ ಘೋಷಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. 3 ತಿಂಗಳ ಹಿಂದೆ ಟೆಂಡರ್ ಮೂಲಕ ಇದನ್ನೆಲ್ಲವನ್ನು ಕೂಡ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿತ್ತು. ಭಕ್ತರಿಗೆ ಮತ್ತಷ್ಟು ಅನುಕೂಲವಾಗುವಂತೆ ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು
ಬಿ ಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಮಾಡಿಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನೈವೇದ್ಯ